అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు కలుగును గాక. ప్రతి దినము ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవుని నామ స్తోత్రము. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాటలాడి నీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక నీవు నన్నైనను. చాలండి. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని దానముగా ఇచ్చావు దేవా, నీకు వందనాలు. నీ వాక్య దానమును ప్రభు నాయన మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు నాయన నీ మాటలను మాకు వినిపించండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీ మాటలను మాకు అర్థమయ్యే విధముగా బోధించుమని, వాక్యానుసారముగా ముందుకు సాగడానికి మమ్మలను సిద్ధపాటులోనికి నడిపించి స్థిరపరచి బలపరచమని అడుగుతూ ఉన్నాము. నీ బిడ్డలు ప్రభువా నాయన ఏ మాటల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ మాటలను ప్రభువా నాయన మీరే మాట్లాడి మహిమ పొందుకోమని, మాట్లాడడానికి సిద్ధముగా ఉన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమును మీ అందరకు శుభములు కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయము అద్భుతమైనటువంటి సమయము. మరి మధ్యాహ్న కాల సమయంలో అనేక మంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నామని ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అలాగే అనేకమైనటువంటి మేళ్ళు జరుగుతున్నాయని, దేవుడు వాక్యము ద్వారా మాతో మాట్లాడారు అని మరి చాలామంది మధ్యాహ్నం వాక్యం అయిన వెంటనే నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అలాగే ప్రార్థన అవసరతలు ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన అవసరతలు తెలియజేసి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. తర్వాత వెంటనే కార్యాలు జరిగినాయని చెప్పి కూడా మరి ఒకసారి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమము దీవెనకరంగా ఉంది అని మేము సంతోషిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది మా ద్వారా జరిగే కార్యక్రమం అయితే కాదు. దేవాది దేవుడు ఆయన ప్రణాళికలో ఆయన ఈ దీన సేవకుని వాడుకుంటూ ఉన్నాడు. కార్యాలు కూడా ఆయనే జరిగిస్తాడు. ప్రార్థించడం మా పని, కార్యము జరిగించుట ఆయన పని. దేవునికి మహిమ కలుగునుగాక. మరి టీవీ ముందు కూర్చున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము మా యొక్క వందన మరణ తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మరి అద్భుతమైనటువంటి వచనాన్ని మనం చదువుకున్నాము. 21, 22 ఆదికాండములో ఉన్నటువంటి మాట, అనగా ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనములో ఉన్నటువంటి మాట, ఆ కాలమందు అబీమెలెకును నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడైయున్నాడు గనుక. అద్భుతమైనటువంటి మాట అండి ఇది. దేవుడు తోడుగా ఉంటే మన జీవితాలు మార్చబడతాయి. దేవుడు తోడుగా ఉంటే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. దేవుడు తోడుగా ఉంటే సమస్త పనులు సాధ్యమవుతాయి. దేవుడు తోడుగా ఉంటే మనము ఏదైనా సాధించగలము. దేవుడు తోడుగా ఉంటే మనకు పనులన్నీ కూడా సఫలపరచబడతాయి. కాబట్టి ఆయన తోడు మనకు అవసరమైన విషయాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. మన అంశము కూడా ఆయన తోడుగా ఉంటే అనేటటువంటి అంశాన్ని ఈరోజు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క తోడు గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఆదికాండములో ఈ మాట మనం చూసాము. ఒకసారి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో చివరి గ్రంథము, అనగా చివరి పుస్తకము, 66 పుస్తకాలలో 66వ పుస్తకము ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథములో 22 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకసారి తెరచి చూస్తే చాలా సంతోషము. 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి వచనము 21వ వచనం చదువుదాం ఒకసారి. పరిశుద్ధులకు తోడైయుండును గాక. చిత్రం ఏమిటంటే, మనం చదువుకున్నటువంటి ఆదికాండము 21వ అధ్యాయం 22వ వచనములో దేవుడు తోడు గురించి మాట్లాడారు. ఇక్కడ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో ఏమని బైబిల్ గ్రంథం క్లోజ్ అవుతుందంటే, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండును గాక.
తోడై ఉండును గాక, ఆమెన్ అనేటటువంటి ఆ యొక్క పదముతో క్లోజ్ అయిపోతుంది. అంటే దేవుని తోడు అనేటటువంటి మాటతో పరిశుద్ధ గ్రంథము ముగిసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అవును, ఆయన తోడు లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆయన సహవాసములో మనం ఉండకపోతే మనం ఏమీ చేయలేము. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆయన నీడలో మనం అందరము కూడా సేద తీరవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు మామూలుగా వాడుక భాషలో మనం చూసినట్లయితే కనుక పిల్లలకు తల్లిదండ్రుల తోడు చాలా అవసరము. అలాగే వృద్ధులకు వారి యొక్క బిడ్డల తోడు అవసరమని భర్తకు భార్య తోడు, భార్యకు భర్త తోడు అనే విషయాన్ని కూడా మరి మనమందరం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఈ ప్రపంచంలో మరి అందరికీ కూడా ఎవరు తోడు కావాలంటే ఆ దేవాది దేవుని యొక్క తోడు అవసరమై ఉన్నది. ఎందుకంటే ఆయన తోడు లేకపోతే మనం ఏమీ చేయలేము. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. ఆయన తోడుగా లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి మనము సురక్షితముగా ఉన్నాము. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టే మనము ఈరోజు క్షేమముగా ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తోడులో అన్నీ దాగి ఉన్నాయండి. ఆయన తోడులోనే ఈ గాలి, ఆయన తోడులోనే ఈ నీరు, ఆయన తోడులోనే ఈ ఆహారము అన్నీ సమకూర్చి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడనడానికి ఇవే ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యము. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి మనందరినీ కూడా క్షేమముగా ఉంచాడు. ఆయన తోడు లేకపోతే ఈ గాలి లేదు, ఆయన తోడు లేకపోతే ఈ సృష్టి మనకు సహకరించదు. గమనించాలి, సృష్టి మనకు సహకరించే విధముగా దేవుడు సిస్టమును తయారు చేసి పెట్టేశాడు. ఆయన చెప్పిందే ఈ సృష్టి చేస్తుంది. ఆయన మనకు తోడుగా ఉండి మన క్షేమాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి దేవుడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఆయన మీకు తోడుగా ఉంటే మీ జీవితాలు అద్భుతముగా, ఆశ్చర్యకరముగా, ఆశీర్వాదం పొందుకుంటాయంటే విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు చదివినటువంటి ఈ భాగము మనం గమనించినట్లయితే కనుక ఆదికాండం 21వ అధ్యాయము 22వ వచనములో అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడడానికి వెళ్ళారు. ఈ అబీమెలకు అనేటటువంటి ఆయన ఎవరు అంటే గెరారు దేశానికి చెందినటువంటి రాజు. ఒక రాజుగారు, ఈయన గెరారు ప్రాంతానికి చెందినటువంటి రాజుగారు. అలాగే అతని దగ్గర పనిచేస్తున్నటువంటి సేనాధిపతి అయినటువంటి ఫీకోలు ఇద్దరూ కలిసి అబ్రహాముతో మాట్లాడడానికి వెళ్ళి అబ్రహాముతో అంటున్న మాట ఏమిటంటే, నీవు చేయు పనులన్నిటిలోనూ నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అన్యజనులైనటువంటి వారు అబ్రహాముకు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఇదిగో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు చేసే పనులన్నిటిలో కూడా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. గమనించాలి, ఒక అన్యరాజు అబ్రహాముకు చెప్తున్నటువంటి మాట. మరి ప్రభువును కలిగినటువంటి మన జీవితాల్లో జరుగుతున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూసి మన బంధువులు, అన్యులుగా ఉన్నటువంటి మన బంధువులు ఈ మాట చెప్పగలుగుతున్నారా? చెప్పాలి అంటే మరి మనము ఏ విధముగా జీవించాలో గమనించండి. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడంటే అబ్రహాము దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు గనుక దేవుడు తోడై ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు తోడై ఉండాలి అంటే గనుక ఆయన ఏం చెప్తే అది మనము చేసే వారముగా ఉండాలి.
ఆయన మాటను మనము గౌరవించే వారముగా ఉండాలి. దేవుడు చెప్పింది మనము చెప్పినట్టుగా చేయాలి. చిత్తము ప్రభువా అనేటటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. అప్పుడు కదా దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆయన తోడై ఉంటే ఏదైనా సాధించగలము. ఆయన తోడై ఉంటే విజయాలు మన సొంతం అవుతాయి. ఆయన తోడై ఉంటే జయము మనం అందుకుంటాము. ఆయన తోడై ఉంటే ఆరోగ్యము కలుగుతుంది. ఆయన తోడై ఉంటే ఐశ్వర్యము కలుగుతుంది. ఆయన తోడై ఉంటే ఆశీర్వాదానికి నిలయమైపోతాము. ఇట్టి భాగ్యం అంతా కూడా అబ్రహాము పొందుకున్నాడు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని మాటను విశ్వసించాడు. అందుకనే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు, దేవునికి స్నేహితునిగా పిలువబడ్డాడు. అబ్రహాము తరతరాలు చెప్పుకునే చరిత్ర అబ్రహాము కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సామాన్యమైన విషయం కాదండి, ఇది సామాన్యమైన విషయం కాదు. అన్య జనాంగములోంచి పిలిచాడు అబ్రహామును. దేవుడు పిలిచిన పిలుపును పట్టుకుని బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితిలో కూడా దేవుడి మీద భారం వేసుకుని ఎక్కడికైనా వెళతాను ప్రభువా, నీ మాటే నాకు వాక్కు, నీ మాటే నాకు శాసనము అని బయలుదేరాడు. ఈరోజు అబీమెలెకు అనేటటువంటి గెరారు దేశానికి చెందిన రాజు చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ మాట మనము కూడా చెప్పించుకోగలగాలి. ఈ మాట అన్ని జనులు మన వైపు చూసి అనాలి. అలా అనాలంటే ఒకటే సూత్రము, నీవు దేవుని మాట వినాలి, దేవునికి లోబడి జీవించు. ఆయన మందిరములో, ఆయన యొక్క ప్రార్థనలో, ఆయన సహవాసములో నీవు ముందుకు సాగినట్లయితే ఈ పేరు మనం సంపాదించుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తోడై ఉంటే విజయాలు మనం సాధించవచ్చు. ఈ చరిత్ర మనము చూసినట్లయితే గనుక, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశువై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఆదికాండం 21వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినటువంటి మాటను మనము గమనించినట్లయితే కనుక ఒక ఒప్పందము మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఒకప్పుడు అబీమెలెకు అబ్రహాము గారికి ఉపకారము చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ చరిత్ర కనుక మనము గమనించగలిగితే ఆదికాండము 20వ అధ్యాయము 1వ వచనము, అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. ఇదండి, గెరారుకు వెళ్ళాడు అబ్రహాము గారు. ఎవరితో వెళ్ళారంటే శారమ్మ గారితోనే వెళ్ళిపోయాడు ఆయన. గెరారులో కొన్నాళ్ళు ఉన్నారు. అప్పుడు ఈ గెరారుకు రాజుగారు ఎవరంటే కనుక ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అబీమెలెకు. అలాగే ఈ గెరారుకు అబీమెలెకు రాజు అయితే ఈ గెరారుకు సేనాధిపతి ఎవరంటే ఫీకోలు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో 2వ వచనం, అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక అదిగోండి, గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అప్పుడు ఆ రోజు ఏం జరిగింది, ఆ రాత్రి ఏం జరిగిందంటే దేవుడు రాత్రి వేళ స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్నటువంటి స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమ అని చెప్పెను. మొత్తం మీద దేవుడు బయలుపరిచాడండి. ఆమె ఒక ఆయన భార్య. అంటే ఎవరి భార్య? అబ్రహాము గారి భార్య. అబ్రహాము గొప్ప ప్రవక్త, నువ్వు ఆయన చేత ప్రార్థన చేయించుకో అని కూడా దేవుడే సాక్ష్యం ఇచ్చాడని 7వ వచనములో. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. అబ్రహాము గారు ప్రవక్తగా పిలువబడ్డారు. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. ఒకవేళ నీవు గనక ఆమె మీద చెయ్యి వేసినట్లయితే నువ్వు చస్తావిక, జాగ్రత్త అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే దేవుడు అబ్రహాముకు తోడుగా ఉండడం మాత్రమే కాదు, కానీ అబ్రహాము భార్యగా ఉన్న శారమ్మ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉంటే ఈగ కూడా వాళ్ళనివ్వడు, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజుతో చెప్తున్నాడు, ఇదిగో నీవు పొరపాటున ఆమె చెయ్యి వేస్తావేమో, జాగ్రత్త. ఆమె విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆమె ప్రవక్త యొక్క భార్య. ఆ ప్రవక్త ఎవరంటే అబ్రహాము. నువ్వు వెళ్ళి అతనితో ప్రార్థన చేయించుకో, నువ్వు దీవించబడతావు, లేకపోతే చస్తావు. అది చెప్పాడు దేవుడు. నీవు బ్రతుకుదువు,
నీవు ఆమెను అప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరు. స్వప్నములో చెప్పాడు. వెంటనే ఈ రాజుగారు ఏం చేశారంటే అబ్రహామును పిలిపించారు. ఏంటండి అబ్రహాం గారు ఎలా చెప్పారంటే మొత్తం మీద వాళ్ళు మాట్లాడుకున్నారు. చివరికి అబ్రహాము గారు చేత ప్రార్థన చేయించుకున్నట్టుగా కూడా మరి మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఏ విధముగా అయితే జీవించాడో అలా మనము జీవించినట్లయితే అబ్రహామును ఏ విధముగా అయితే దీవించాడో అదే రీతిగా ఆయన మనల్ని దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడు కనుక పరాయి దేశములో ఇదిగో నువ్వు ఎక్కడైనా ఉండు పర్లేదని చెప్పి ఆ రాజుగారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. తర్వాత 16వ వచనములో మరియు అతడు శారాతో ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఆ కాలములో 1000 రూపాయలు ఇచ్చారంట అబ్రహాము గారికి ఈ రాజుగారు. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 17వ వచనం మనం చూస్తే కనుక అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తం మీద దేవుడు అబ్రహాము గారి యొక్క ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన ఆలకించాలి అన్న కూడా ఆయన మాట మనం వినేవారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రీతిగా అబ్రహాము గారు మరి ఆ దేశంలోనే అంచంచలుగా ఎదుగుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ అబీమెలకు రాజు చూచాడు. 21వ అధ్యాయం అసలులోకి మరి ఇవన్నీ కూడా మరి ఈ యొక్క అబీమెలకు రాజు చూచి అప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో ఇంతలా ఎదగడానికి కారణం ఏంటంటే ఈ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకంటే ఆ దేవుడే కదా ఒకరోజు రాత్రికాల సమయంలో ఈ అబీమెలకు కనపడి మాట్లాడాడు. కాబట్టి నీవు ఇంతలాగా అభివృద్ధి చెందిన కారణం ఏంటంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను, ఇప్పుడు నువ్వు నాకు కూడా నువ్వు సహాయం చేయాలి అని చెప్పేసి మరి ఒక ఒప్పందాన్ని మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే మరొక వ్యక్తిని మనం గమనించినట్లయితే ఇస్సాకు విషయంలో కూడా ఇలాగే జరిగిందండి. ఇదే రాజు ఇస్సాకు విషయంలో కూడా చదువుదాం ఒకసారి. ఆదికాండం 26వ అధ్యాయము. అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు విషయం చూద్దాం. 26వ అధ్యాయము 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక. ఎవరు వారు? 26, 27 చదవండి ఒకసారి తెలుస్తుంది. ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుంట చూచితిమి గనుక మనకు అనక మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకూడనట్లు. తండ్రితో ఏ ఒప్పందం చేసుకున్నారో అదే ఒప్పందం కుమారునితో కూడా చేస్తున్నారు. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మేము వచ్చితిమని చెప్తున్నారు. ఎవరు ఎంతకి వీరంటే గనక 28వ వచనం చదివాము. 26వ వచనంలో మనం చూడొచ్చు వీరి గురించి. 26 అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అతని సేనాధిపతి అయిన ఫీకోలును. అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే తండ్రి దగ్గరికి వెళ్ళింది కూడా వీళ్ళే. కానీ ఈసారి ఈ రాజుగారి కూడా స్నేహితుడు వెళ్తున్నాడంటండి. కానీ రాజుగారు ఎవరంటే అబీమెలెకే. అలాగే మరి ఆ కాలంలో సేనాధిపతి ఎవరంటే ఫీకోలే. తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి వారే కుమారుడు అయినటువంటి ఇస్సాకు దగ్గర కూడా వెళ్తున్నారు. అంటే ఆశీర్వాదము ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. ఎందుకు అవుతా ఉందంటే తండ్రి ఏ మార్గంలో అయితే వెళ్ళాడో, తండ్రి ఏ విధంగా అయితే దేవుడి మాట విని ముందుకు సాగాడో, కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా తండ్రి యొక్క ఆ యొక్క అడుగు జాడల్లోనే వెళుతూ దేవుని మాట విన్నాడు గనక దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు. ఇస్సాకుకు తోడై ఉన్నాడు అన్న సంగతి వీళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి చెప్తున్న మాట ఏమిటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు అంటే కనుక ఆయన మాట విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదండి, దేవుడు తోడై ఉండటం మాత్రమే కాదు, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడండి. ఎంత చక్కగా ఆశీర్వాదం చూద్దాం ఒకసారి ఆ మాట. 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు దేశమందున్న వాడై పరాయి దేశం ఇది
విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి ఆస్తి గొర్రెలు, చాలండి, అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, ఎంత సమూహం వచ్చేసిందో. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. తండ్రిని ఆశీర్వదించిన దేవుడే కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా ఆశీర్వదించినట్టుగా, తోడుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో భక్తులైనటువంటి వారికి దేవుడు తోడయ్యున్నట్టుగా, వారు ఆశీర్వాదం పొందుకున్నట్టుగా, విజయాలు సాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. యాకోబు విషయంలో కూడా అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. రెండవది ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడు. మూడవదిగా అతని కుమారుడైనటువంటి యాకోబు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అదే ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడు దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నిన్ను కాపాడతాను, ఈ దేశానికి మరలా రప్పిస్తాను. అబ్బా, అద్భుతమైనటువంటి వాగ్దానం. తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన దీవించాడు దేవుడు. ఎంత చక్కని దీవెన అంటే కనుక నీ పేరు యాకోబు అనబడదయ్యా, నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది, అనగా నా జ్యేష్ఠ పుత్రుడు. అద్భుతమైనటువంటి దీవెన పొందుకున్నాడు యాకోబు. అబ్రహాము మించి ఇస్సాకు మించి యాకోబు. అక్కడితో ఆగిపోయిందా? 4వ జనరేషన్ ఎవరంటే యోసేపు. దేవుడు యోసేపుకు తోడయ్యున్నాడు గనక ఒక దేశానికి చక్రవర్తిగా, పరాయి దేశాల్లో వీరందరూ అభివృద్ధి చెందారండి. వీళ్ళందరూ ఆశీర్వాదం పొందుకున్నారు. దేశము కాని దేశములో దేదీప్యమానముగా వెలిగిపోయారు. కారణం ఏమిటంటే దేవుడు తోడయ్యున్నాడు. నీ జీవితంలో దేవుడు తోడు లేక నీ జీవితము చిత్రవత్రంగా వెళ్ళిపోతా ఉంది. దేవునికి స్తోత్రం. ఎలా ఉంది అంటే కనుక ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు శోధనలే, ఎప్పుడు ఇబ్బందులే, ఎప్పుడు ఇరుకులే, ఎప్పుడు కూడా ఏడుపే కనబడుతుందా? కారణం చెప్పమంటావా? దేవుడు తోడు లేడు. దేవుడు తోడై ఉంటే కనుక ఇవన్నీ తొలగిపోతాయి. దేవుడు తోడై ఉండాలంటే కనుక నీవు ఆయన మాట వినాలి. మందిరానికి రాకుండా ఎంతకాలం ఉంటావు? మందిరానికి రా, దేవుని వాక్యం విను, ప్రార్థన చెయ్యి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆశగా చూస్తున్నటువంటి మీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు ఈ సమయంలో. కాబట్టి నా జీవితం ఏంటి ఎలాగైపోయింది, నా బ్రతుకేంటి ఎలాగైపోయింది, ఎప్పుడు ఏడ్పేనా, ఎప్పుడు బాధలేనా, ఎప్పుడు అప్పులేనా అని చింతిస్తున్నావా? వద్దు. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆశీర్వాదమని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన తోడు కోసం మనం చూడాలి. ఇక్కడ అబ్రహాం విషయంలో, అతని కుమారుని ఇస్సాకు విషయంలో, యాకోబు విషయంలో, యోసేపు విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడతో ఆగిపోయిందా? మోషే గారి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి 40 లక్షల జనాంగమును నడిపించేశాడు. మోషే దేవుడుకు తోడుగా ఉన్నాడు. మోషే విషయంలో దేవుని తోడ్పాటు చాలా అధికముగా ఉంది. కారణం ఏంటంటే పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడుగా ఉన్నాడు. నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను వెళ్ళనయ్యా అని మారాం చేశాడు మోషే గారు. అప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, వెళ్ళు అన్నాడు. నడిపించాడు. చక్కని నాయకుడుగా, గొప్ప నాయకుడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు. యెహోషువ విషయంలో కూడా దేవుడు తోడై ఉన్నాడు. దావీదు విషయంలో దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి భక్తుల విషయంలో దేవుడు తోడై ఉన్నాడు కనుకనే ఈరోజు వారందరూ కూడా భక్తులుగా పిలువబడ్డం మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథములో వారి గురించిన చరిత్ర అద్భుతముగా రాయబడింది. అంత మాత్రమే కాదు, విశ్వాస వీరుల జాబితాలో వారి పేరు లిఖితము చేశాడు. మన పేరు జీవ గ్రంథములో రాయబడాలి అంటే దేవుని తోడు మనకు కావాల్సి ఉన్నది. దేవుని తోడు కావాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట విని ఆ చొప్పున జరిగించాలి. అప్పుడే ఆయన తోడు మనకు లభిస్తుంది. మరి ఆయన తోడులో మనమందరము కూడా ఆయన నీడలో సేద తీరుతూ పరలోక రాజ్యములోనికి చేరే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. నీ బిడ్డలు ప్రభువా నాయన, ఇదిగో నీ తోడు కొరకు ప్రభువా కన్నీరు కారుస్తూ ఉన్నారు నాయన. నీ తోడు కొరకు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. ఏమిటి నా బ్రతుకు, ఏమిటి ఇలాగైపోయింది, భర్త
చేస్తున్నాడు. పిల్లలు మాటినటం లేదు, ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారు. నాయనా ఇదిగో తండ్రి, కంటతడి పెడుతూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని, ప్రతి అన్నను జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరి కంటతడిని తొలగించండి దేవా. కన్నీటిని నాట్యముగా మార్చివేయండి ప్రభువా. వారి కంటిలోంచి కారుతున్నటువంటి కన్నీటిని ప్రభువా నాయన విలువ కట్టివాడు నీవే గనుక ప్రభువా తండ్రి నాయన సంతోషము సమాధానము బిడ్డలకు దయచేయండి ప్రభువా. వారు కోరుకుంటున్నటువంటి ప్రతి అంశాన్ని నెరవేర్పు కలిగించండి తండ్రి. వారి దుఃఖ దినములు సమాప్తము చేసి నడిపించమని, మహిమా ఘనత కీర్తి ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవునా స్తోత్రం అండి. అందరికీ మరణాత. నేను సాలకు వచ్చానండి. మా పాపకి పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. మరి నేను సాలలో అంశం పెట్టానండి. అమ్మగారు అయ్యగారు అంశం రాశారండి. అంశం రాస్తే మరి మా పాప కడుపులో 7 సెంటీమీటర్ల సిస్టులు ఉన్నాయి, చాక్లెట్ సిస్ట్ అన్నారు. అంటే నీకు గర్భం రాదు ఇది అనేసి డాక్టర్ గారు, జిఎస్ఎల్ డాక్టర్ గారు చెప్పారండి. చెప్తే మళ్ళీ సరే అనేసి ఐఎఫ్ కూడా వెళ్తే ఐఎఫ్లో కూడా నీకు పనిచేయదు అని అన్నారు. పనిచేయదంటే మళ్ళీ పాస్టర్ గారికి చెప్పినప్పుడు మాకు ప్రార్థన చేయగా వారు ఇప్పుడు మా పాపకి 4వ నెల అండి. దేవుడు ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవుడు మరణాత మహిమ సస్యాల్లో అద్భుత కార్యం జరిగించాడు. మరి సాక్ష్యం మీరు విని ఉన్నారు. అవును, పాపకి మ్యారేజ్ 3 సంవత్సరాలు అయిపోయింది. సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోపు చెకప్ చేయించుకుంటే కడుపులో చాక్లెట్ సిస్టులు ఉన్నాయని చెప్పేసి 7 సెంటీమీటర్లు పొడవు ఉందని చెప్పేసి గర్భం రావడం అసాధ్యం అని చెప్పి తేల్చేశారు. ఆ సమయంలో మరి దేన కుమార్తె అలాగే వీరి యొక్క కుమార్తె కూడా చాలా బాధపడ్డారు. మరణాత మహిమ సంవత్సరాలకు వచ్చారు, అక్కడ అంశం పెట్టుకున్నారు, వారాలు పెట్టుకున్నారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు కార్యం జరిగించాడు. ఇప్పుడు అమ్మాయి గర్భం తెరవబడింది. ఏ డాక్టర్ అయితే రాదు అని చెప్పారు, అదే డాక్టర్ చూసి మరి ఆశ్చర్యపోయే రీతిగా మరి సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.